హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాగి సంగటి అండి మన హెల్త్కి చాలా మంచిదండి. కాల్షియం ప్రోటీన్స్ అందుతాయి మన బాడీకి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాగ ఒక బౌల్ తీసుకొని హాఫ్ కప్ రైస్ని బౌల్లోకి యాడ్ చేసి శుభ్రంగా క్లీన్ చేసి వాటర్ వేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసుకొని ఒక కప్పు రాగి పిండికండి 4 కప్పుల వరకు వాటర్ని వేసుకోండి. రైస్ అనేది కూడా ఉడికించుకోవాలి కాబట్టి 4 కప్పులు వాటర్ వేసుకోవాలండి. 4 కప్పులు వాటర్ వేసుకున్న తర్వాత నానబెట్టుకున్న రైస్ను కూడా ఈ వాటర్లోకి యాడ్ చేసుకొని స్టవ్ వెలిగించేసి రైస్ అనేది మంచిగా సాఫ్ట్గా ఉడికే వరకు ఉడికించుకోండి దగ్గరుండి. ఉడికిన తర్వాత ఒక కప్పు రాగి పిండిని కూడా వేసుకోండి. వేసుకొని రైస్ని రాగి పిండిని మంచిగా కలుపుకోవాలండి. మంచిగా కలుపుకొని మీకు కనుక వాటర్ సరిపోకపోతే కొంచెం వాటర్ని కాగబెట్టేసి వేడి నీళ్ళని కొంచెం యాడ్ చేసుకోవచ్చండి. నేను చెప్పే క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోతాయండి. టేస్ట్కి తగ్గ సాల్ట్ను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకొని స్టవ్ ఆపేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే కొంచెం నెయ్యిని చేతికి అప్లై చేసుకుంటూ ఈ విధంగా ముద్దల్లాగా చేసుకోవచ్చండి. లేదా కాలుతుందనుకుంటే కొంచెం తేమ చేసుకుంటూ వాటర్లో ఇలా ముద్దల్లాగా చేసుకోవచ్చండి. ఇలాగ నాన్ వెజ్తో అయినా వెజ్ చారు పప్పులతో అయినా తినొచ్చండి. టేస్టీ రాగి సంగటి రెడీ. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేసి కమెంట్ చేయండి.